పద్మనాభం. ఏంటి రోజు పేపరోడు పేపర్ వేయలేదు, పాలోడు పాలు వేయలేదు, మా ఆవిడ కాఫీ ఇవ్వలేదు. ఏమైందబ్బా వీళ్ళందరికీ? హలో, పద్మనాభం స్పీకింగ్. మేము గూగుల్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. గూగులా? చెప్పండి చెప్పండి. మీరు థింక్ ట్యాంకర్స్ తరపున చేసిన యాడ్ ని సుందర్ పిచయ్ గారు స్వయంగా చూసి చాలా మెచ్చుకున్నారు. మేము త్వరలో హైదరాబాద్ లో స్థాపించబోతున్న గూగుల్ బ్రాంచ్ కి మిమ్మల్ని సీఈఓగా చేయాలని నిశ్చయించుకున్నారు. ఏంటి, నా క్రియేటివిటీ గూగుల్ దాకా వెళ్ళిందా? అవును సార్. ఇంతకు మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు? ఇదిగో సార్, ఆల్రెడీ బయలుదేరిపోయాను. అరగంటలో మీ దగ్గర ఉంటాను. త్వరగా రండి. ఓకే సార్. నేను ద గ్రేట్ సుందర్ పిచ్చయ్య గారిని కలవడానికి వెళ్తుంటే ఈ రాబందు ఫేస్ కడి చూస్తున్నాడేంటి? వాట్సాప్ లేదు, టేకప్ లేదు. శుభవా, నేను ఒక మంచి పని మీద వెళ్తుంటే శనిగాల్లో తగిలేవేంట్రా? నీకెన్నిసార్లు చెప్పాను నేను బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎదురు రావద్దు అని. ఇప్పుడు ఏమైంది పొద్దు? నువ్వు వెళ్ళేది ఆఫీస్కేగా. ఏదో గూగుల్ సీఈఓ కలవడానికి వెళ్తుంటే బిల్డప్ ఏమిటి? నేను వెళ్ళేది గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చయ్య గారిని కలవటానికే. అవునా? ఎందుకు పొద్దు? నా క్రియేటివిటీ మెచ్చి హైదరాబాద్ లో కొత్తగా పెట్టబోయే గూగుల్ బ్రాంచ్ కి నన్ను సీఈఓగా చేయమని పిలిచారు. ఏంటి, నువ్వు సీఈఓనా? అది కూడా గూగుల్ కా? అయినా దాని ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా నీకు? ఒరే, నల్ల పందితో ఫోటో దిగటం, నీతో మాట్లాడటం రెండు ఒకటేరా. నేను చాలా దూరం వెళ్ళాలి, నాకు లేట్ అవుతుంది, వస్తాను. ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగు. గూగుల్ ప్రపంచం అంతా ఉంటుంది కదా, అందులో సుందర్ పిచయ్ని ఎక్కడైనా వెతుకుతావు? అది కరెక్టే రోయ్. ఇప్పుడు ఎలా? హైదరాబాద్ లో గూగుల్ బ్రాంచ్ పెడతానని తెలుసు కానీ దాని అడ్రస్ తెలియదే. సింపుల్ పొద్దు, నీకు ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళకి ఫోన్ చేసి అడ్రస్ తెలుసుకో. కరెక్ట్. ఊరే, నువ్వా నాకు ఫోన్ చేసింది? అవును, ఏప్రిల్ ఫూల్. చిచ్చి, పొద్దున ఏడు చేతిలో ఫూల్ అయినట్టు. జాగ్రత్తగా ఉండాలి. హ్యాపీ ఏప్రిల్ ఫూల్స్ డే పద్దుగారు. పద్దుగారు, పద్దుగారు. ఏం సార్, కోమాలోకి పోయిన కోతిలా అలా బిగుసుకుపోయారు? ఏమైంది? లైఫ్ లో రెండోసారి మోసపోయాను. రెండోసారా? ఎవరు చేశారు పొద్దు? మా వీధిలో ఒకడు ఉంటాలే, తోడేలికి తాబేలికి పుట్టినోళ్ళగా, ఆ దరిద్రుడు. వాడంతా తెలివిగలవాడా? 10th క్లాసు 11 టైమ్స్ ఫెయిల్ అయ్యాడు. మరి వాడి చేతిలో ఎలా మోసపోయా పొద్దు? గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చయ్య గారు నాకు ఫోన్ చేసి నాకు సీఈఓగా పోస్ట్ ఇచ్చారనగానే నాకు పిచ్చెక్కిపోయి ఒళ్ళు పాయి తెలియకుండా బయలుదేరా. దరిద్రులు ఎదురుగుండా వచ్చి ఆ ఫోన్ చేసింది నేనే, ఏప్రిల్ ఫూల్ అన్నాడు. అయినా గూగుల్ కి సీఈఓ చేస్తానంటే నువ్వెలా నమ్మావు? అప్పుడైనా అనుమానించవచ్చు కదా. నాకున్న టాలెంట్ కి నేను సీఈఓ అయ్యే అదృష్టం ఉంది అనుకున్నాను. అది సరే సార్, మీరు మొదటిసారి ఫూల్ ఎప్పుడయ్యారు? పెళ్ళైన మొదటి రోజు. అదేంటి పొద్దు గారు, ఎవరైనా పెళ్ళైన మొదటి రోజు ఫస్ట్ నైట్ చేసుకుంటారు. నువ్వేంటి ఫూల్ అయ్యావు? నేనే కాదు, గయ్యాల్లాంటి అత్త, గంగిరెద్దు లాంటి భార్య ఉన్న ప్రతివాడు ఫూల్ అవుతాడు. కరెక్ట్ కరెక్ట్. పొద్దు పనిచేద్దాం. ఏంటి? అందరూ రండి రండి రండి. పిల్లయ్య సార్ వస్తున్నారు, పిల్లయ్య సార్ వస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పద్మనాభ సార్, నేను అడిగిన ఫైల్ రెడీ చేసావా? సార్, ఏమి
మీ కోసం బేగం వచ్చింది. బేగమా? ఏ బేగమా? అదే సార్, మొన్న నైట్ మీరు మందు కొడుతూ కక్కేశారే, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది బేగం, రిజ్వానా బేగం అని. ఆ బేగం. నా బేగం నా కోసం వచ్చిందా? ఎక్కడుంది? లోపల ఉంది. లోపలుందా? పద్మనాభం, ఎండలో బాగా తిరిగి వచ్చాను కదా, ఇప్పుడు ఫేస్ ఎలా ఉంది? తుడుచుకోక ముందే బాగుంది సార్. ఏమప్పా, కొంచెం పొగడి నన్ను ఎంకరేజ్ చేయొచ్చు కదా. తార్ రోడ్డు మీద మ్యాన్ హోల్ లో ఫేస్ నువ్వుని ఎలా రా నేను ఎంకరేజ్ చేసేది? ఏమిదా పద్మనాభం, పొగడం అంటే లోపలదా పొగడుకోవడం కాదు, బయటికిదా పొగడాలి. అప్పుడుదా నేను హ్యాపీగా ఉంటాను. మిమ్మల్ని చూస్తుంటే ఆరు బయట గొబ్బెమ్మలాగా, బొంతకాకి పెట్టిన గుడ్డులాగా అందంగా ఉన్నారు సార్. ఏమిదా పద్మనాభం, ప్రపంచంలో ఎవరైనా ఈ మాదిరి పొగుడుతారా? సారీ సార్, మిమ్మల్ని ఇంతకన్నా గొప్పగా పొగిడి నన్ను నేను తక్కువ చేసుకోలేను సార్. మీకోసం బేగం వెయిటింగ్ చేస్తా ఉండదు. అవును కదా. ఓ 2 నిమిషం. సార్, అది పౌడర్ కాదు, చీవల బందు. ఏమైతే మీ తెల్లగా ఉన్నది కదా. అటెంటాడంటే అది బాత్రూము. అవును కదా, బేగం వచ్చిన అడావుల్లో లవర్ కదా, కన్ఫ్యూజ్ అవుతున్నాను. థ్యాంక్ యూ. అది వేసుకున్న బుర్కా కలరు, ఇది ఫేస్ కలరు ఒకటే. బేగం, రిజ్వీనా బేగం. నాందా పిల్లై. రిజ్వీనా బేగం నమ్మాలి. ఒక పంచై నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. కళ్ళేమో కరెక్ట్ గా ఉన్నాయి, కానీ నా పిల్లై పాలవలి తెల్లగా ఉండేవాడు, నువ్వేమో గోడ కుట్టిన పెరిగి నల్లగా ఉన్నావు. మరి నేను ఎలా నమ్మాలమ్మా? ఎన్ని కలర్స్ మారినా ఊసర వెళ్ళి అంటారు కదా, మరి పిల్లైని పిల్లై అనొచ్చు కదా బేగం. నేను అనలేను. నిన్ను దా నమ్మించడానికి నాంద ఏం చెయ్యాలి? నా పిల్లై నాకు చాలా వెరైటీగా కళ్ళు కొట్టేవాడు. ఓ, అర్థమైంది. ఇప్పుడు నాంద కళ్ళు కొట్టాలంతే కదా. కన్ఫర్మ్ నువ్వు నా పిల్లయ్యే. అవును. అవును, ఇంతకీ నువ్వు నా నల్లగా ఎలా అయ్యావమ్మా? అదిదా, ఒక బాబా గాడిదకు మొక్కినా గంగలో మునిగినా ఒక్కటే అన్నాడు. నేనుదా వెళ్ళి గాడిద కాళ్ళు పట్టుకున్నాను. అదిదా ఎగిరి తన్నిన తన్నుకి నాందా మేన్ హోల్లో పడ్డాను. బయటకొచ్చేసరికి ఇదిదా ఈ కలర్ లో ఉంటిని. అంటే ఆ బాబా దొంగ బాబా. నేను మొక్కాల్సింది గాడిదని కాదు, గోమాతనని తర్వాత తెలిసింది. బేగం, బేగం, నీ ఫేస్ దా చూడాలని నాకు దా లోపల ఆత్రముగా ఉన్నది. ఒకసారి నీ ఫేస్ చూపించవా ప్లీజ్? నన్ను చూసి నువ్వు తట్టుకోలేవు. చూడకపోయినా నేను తట్టుకోలేను. ఒకసారి ఫేస్ చూపించవా? అయితే ఒక కండిషన్. ఎన్న కండిషన్ బేగం? నీ కోసం కండిషన్ ఏమిటి? ఎయిర్ కండిషనర్ కూడా కొనివ్వగలను. నీ ఒంటి మీద కలర్ పైన బాడీలో కామెడీ పోలేదు. నాంద కామెడీ నీ ముందు మాత్రమే చేయగలను. మా ఆవిడ ముందు చేస్తే వంగబట్టి గుద్దుతాది. అప్పుడు నా బ్రతుకు ట్రాజడీ అయిపోతాది. ఏంటి పిల్ల, నీకు పెళ్ళయిందా? అబ్బాబా లేదు, ఐఎమ్ స్టిల్ బ్యాచులర్. మరి పెళ్ళామన్నావు? ఇందాక నువ్వే చెప్పావు కదా నాలో కామెడీ పోలేదని, అందుకే కామెడీ చేశాను. నువ్వు సీరియస్ గా తీసుకోకు. నేను శాలరీస్ మాత్రమే తీసుకుంటాను, సీరియస్ తీసుకోను. ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? నా రిజ్వీనా బేగం కష్టపడి పని చేస్తుందా? బేగం, నువ్వను నీ కోసం ఈ ఆఫీస్ అంతా రాసిస్తాను. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మందు కొట్టే నాన్న, మంచి చేసే మమ్మీ, దమ్ము కొట్టే తమ్ముడు, ర్యాంకులు కొట్టే చెల్లెలు. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే నేను బ్యాంకులు కొట్టాలి, లేదంటే కష్టపడి జాబ్ అన్నా చేయాలి. కడుపులో ఇన్ని కష్టాలు దాచుకొని బయటికి ఎంత సింపుల్ గా కనబడుతున్నా బేగం. యువర్ సో గ్రేట్. అయినా నీకు నేను లేననుకున్నావా? నువ్వను నీ కోసం కోటిలో ఒక ఫ్లాట్ రాసిస్తా. బేగం, ముందొకసారి నీ ఫేస్ చూపించవా ప్లీజ్? ముందు ఫ్లాట్ కేసు, తర్వాత ఫేస్. ముందు ఫేస్, కేసు, ఫేస్, కేసు, ఫేస్, కేసు. సారీ, ఇదిగో కేసు. ఇదిగో ఫేస్, ఇదిగో ఫేస్.
ఏప్రిల్ ఫూల్ ఏప్రిల్ ఫూల్. నువ్వు దా ఒక పసి హృదయాన్ని పూలించేశావు. పశ ఎక్కడ ఉంది సార్? మొత్తం మసగా. చైతన్య, నేను కాదు పూలిని, నువ్వే పూలివి. సార్ ఈ ఐడియా నాది కాదు సార్, మన పద్మనాభ సార్ది. అయినా నువ్వే పూలివి. అయితే వెళ్ళి అందరికి గాడిద గురించి చెప్పనా? చైతన్య, నువ్వంత పనిదా చేయకు. నువ్విప్పుడు దా నాకు దైవంలా కనబడుతున్నావు. ఎందుకు సార్? ఎందుకంటే ఎంత బలవంతుడైనా బ్లాక్ మెయిల్ చేసేవాడికి భయపడాల్సిందే కదా. అది కరెక్ట్. ఎంత పోలింగ్ చేస్తారా మీరు? చూస్తా. సక్సెస్. చూడు, ఏదో సాధించినట్టు ఎలా నవ్వుతున్నారు. ఇండియన్ సైకాలజీ. వీళ్ళకి పని చేయడం కన్నా ఎదుటి వాళ్ళు ఫూల్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. నవ్వింది చాలు, ఆపండి. ఓకే 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 సార్ మీ ఆవిడ ఫోన్ చేసింది సార్, మీరు తండ్రి కాబోతున్నారట. కంగ్రాచులేషన్ సార్. ఏమిదా, నువ్వు కూడా నన్ను ఫూల్ చేద్దాం అనుకుంటున్నావా? నాందా ఈ వయసులో తండ్రిని ఎలా అవుతాను? నాకు ఆల్రెడీ పెళ్లిడికి వచ్చిన కూతురుంది. సార్ నేను చెప్పేది నిజం సార్, నమ్మండి సార్. నిజాన్ని నమ్మకపోయినా ఫోన్ అవుతారు సార్. నేను నమ్మనయ్యా, నమ్మను కాక నమ్మను. ఎందుకు నమ్మరు సార్? ఆ పండు కుళ్ళిపోయినా ఇత్తనం మొలకెత్తట్లే, ఇది అంతే సార్. మీరు పార్టీ ఇవ్వాలండి. అవును. ఆపండి. సూపర్. సూపర్ సూపర్. అల్లుడు, ఎవరైనా బర్త్డే రోజు ప్రత్యేకంగా కనిపిస్తారు, నువ్వేంటి ఫూల్స్ డే రోజు ప్రత్యేకంగా కనిపిస్తున్నావు? సామెత ఊరికే చెప్పలేదు అత్త. అత్త నాలుగుకి దురద పెడితే అల్లుడి మీద, మొగుడు నాలుగుకి దురద పెడితే మరదల మీద అని. తీర్చుకో అత్త, మీ దురద మొత్తం తీసేసుకోండి. అల్లుడు, నేను నిజంగా చెప్తున్నాను, ఈ రోజు నీ మొహంలో అందం ఆనందం రెండూ పెరిగాయి. ఆనందంగా ఉంటే నా మొహం ఏంటి, ఆఖరికి మీ మొహం కూడా అందంగానే కనబడుతుంది. చందు, ఒక గ్లాస్ మంచిని తేవే. అట్నే ఏందా మట్ట ఉండవు? అత్తని గిలితే గాని అల్లుడు సరదా తీరదని వచ్చి రాగానే ఏమన్నారు మా అమ్మని? మీ అమ్మని ఏ అమ్మ అనలేదు, నేనేమంటానే? ఆహా, అమ్మా. ఒరేయ్, ఏంట్రా ఇది? ఎవరా అమ్మాయి? అమ్మా, ఈ అమ్మాయిని 2 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానమ్మా. ఈ రోజు తప్పని పరిస్థితి రావడం వల్ల ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు తల్లిని మర్చిపోయే తప్పనిసరి పరిస్థితులు నీకొస్తే, నా కొడుకుని మర్చిపోయే తప్పనిసరి పరిస్థితులు నాకు వచ్చాయి. నీ పెళ్లి ఘనంగా చెయ్యాలని అందరికి డప్పు కొట్టి మరీ చెప్పాను. ఇప్పుడు నలుగురు ముందు తలెత్తుకుని నేను ఎలా తిరగను రా? అమ్మా, నీ మొహం నాకు చూపించుకు. ఛీ! అమ్మా, అమ్మా, అక్క. బరి తెగించి బజార్లో గుడ్డు పెట్టిన కోడికి బంధాలు బంధుత్వాలు ఉండవు. బావా, బరి తెగించి బజార్లో పెట్టుకుంటు. ఈ కన్ఫ్యూజన్ లో నాకెందుకు కానీ. రేయ్, పెళ్లి చేసుకోబోయే ముందు నాతో ఒక్క మాట చెప్పొచ్చు కదరా? పాడిందే పాటరా పాసిబుల్ దాసరా అని నువ్వు కూడా ఏంటి బావా? ముందు ఏదో చెయ్యి బావా. సర్లే, లోపలికి రండి. ఇలాగే వచ్చేస్తారండి. అసలే ఫస్ట్ టైం చేసుకోక పెళ్లి చేసుకున్నాను. హారతిచ్చి పాట పాడాలి కదా. ఇలాంటి విషయాలు మాత్రం బాగా తెలుసు. హైట్ బ్యాలెన్స్ చేసుకోవడం మాత్రం తెలియదు యాదవా. ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. బావా, ఇది బ్యానర్ సాంగ్ బావా. ఓహో. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేలా సొంత ఇల్లేలవో చెల్లెలా. బావా, ఇది సినిమా సాంగ్ బావా. ఓహో. 1000 రూపాయలు ఒకటోసారి, 1500 రెండోసారి, 2000. బావా, ఏదో బాలాపూర్ లడ్డు వేలం వేసినట్టు ఈ పాట ఏంటి బావా? నాకు ఈ పాటలే వచ్చురా. నువ్వేం పాడక్కర్లేదులే కానీ మేమే లోపలికి వస్తాం. డార్లింగ్, నువ్వు పద డార్లింగ్. డార్లింగ్, జనం కాదు, కుడి కాలు పెట్టి లోపల పద. ఎత్తిపోయే కాపురానికి ఏ కాలైతే ఏ ఉందిలేరా. బా. ఎత్తిపోయే కాపురానికి ఏ కాలైతే ఏ ఉందిలేరా. రండి, రండి, కూర్చోండి. కూర్చో డార్లింగ్. నేను లోపలికి వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పి తీసుకొస్తానే. అలాగే బావా, నువ్వేం టెన్షన్ పడకు, మా బావ లోపలికి వెళ్ళి ఒప్పిస్తాడు. అయ్యయ్య, అత్త
ఏంటి పిచ్చి పని ఆ? బంగారం లాంటి చీర అందరి ముందు తలదించుకుని బ్రతికే కన్నా ఈ చీర ఫ్యాన్ కేసుకుని ఉరిపిగించుకుని చావటం మంచిది. నన్ను చావని అల్లుడు చావని. అత్త ఇప్పుడు అసలే మనం బోల్డ్ అంత ఫైనాన్షియల్ ప్రాబ్లం లో ఉన్నాం. ఈ టైంలో నువ్వు పోయావనుకో 3వ రోజు తద్దినం 15వ రోజు దినం సంవత్సరానికి ఒకసారి సంవత్సరేకం అన్ని ఖర్చులు మేడడిపోతాయి. నీకు తెలియదు అల్లుడు, కొడుకు పెళ్లి కల్లారా చూడలేని తల్లి బాధ నీకు ఎప్పటికీ తెలీదు. కానీ కొడుకు సంతోషమే కదా ఏ తల్లి కన్నా కావాల్సింది. ఇప్పుడు ఇలా బాధపడుతుంటే చిట్ట అక్కడ సంతోషంగా ఉండగలదురా. ఇదిగో కన్నీళ్లు తుడుచుకుని వచ్చి కొడుకు కూడా ఆశీర్వదించు. తప్పుదా? తప్పదు. అవును అక్కడ బావుడి వచ్చేస్తున్నాను. ఈ పాటికి మా అమ్మ ఒప్పేసుకునే ఉంటది. ఏమైంది బావా? పోయినాయా చంద్రు ఏంటి ఈ పిచ్చి పని? మీ తమ్ముడు ఇంటివాడయ్యాడని నన్ను ఒంటరివాడిని చేస్తావా? మీ అమ్మ కంటే కొడుకు పెళ్లి చూడలేదని బాధ ఉంది. నీకేమైంది? తమ్ముడు పెళ్లి చూడలేకపోయినా బాధ నాకు మాత్రం ఉండదా? అయినా దాని కులం ఏంటో గోత్రం తెలియకుండా దాంతో ఎట్ట కలిసి ఉండేది? 2016లో కూడా కులము గోత్రము గోచి ఏంటే? అయినా పెళ్ళయ్యాక ఆడదానికి కులము గోత్రము ఆఖరికి బుద్ధి కూడా మారిపోతుంది. నీ బుద్ధిలాగా. ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళి మీ అమ్మని తీసుకురా. ఇందాక మీ అమ్మ ఊరేసుకోపోతుంటే నేను వెళ్ళి కాపాడాను. నా చీర మా అమ్మ చీర పక్కింటి ఆవిడ చీర. ముందు మీ అమ్మని తీసుకెళ్లి అక్షంతలు వేయించు. ఏమే పద్దు మన మాట నమ్మేశాడా? పూర్తిగా నమ్మేశాడు. మీ తమ్ముడు ఇంటి వాడయ్యాడని నన్ను ఒంటరివాడిని చేస్తావా అని ఒకటే ఏడుపు. ఏమే చందు, నేను బయటికి వెళ్ళాక ఏప్రిల్ పూలు అంటాను, 2 పూలు అతను చెవులు పెట్టాయి. పద పద. మీరేం కంగారు పడకండి, మేనేజ్ చేస్తానుగా. అత్తయ్య రండి. పద పద. పద్దు రండి. ఇదిగో ఈ అక్షంతలు తీసుకుని వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. ఏమండి ఏమండి యో ఈడవడండి. సైనా అమ్మాయికి ఆఫ్రికా అబ్బాయికి పెళ్లి చేస్తే పుట్టినోడు మాదిరిగా ఎంత విచిత్రంగా ఉంటాడా? చందు నేనే ఆయన్ని రమ్మని పిలిచాను. ఎందుకు? ఈ అమ్మాయికి తండ్రి అయినా ఇప్పుడు మన అబ్బాయి పెళ్లి జరుగుతుంటే చూడాలని మీకు ఎలా ఉందో వాళ్ళ అమ్మాయి పెళ్లి జరుగుతుంటే చూడాలని ఆయనకి ఉంటుంది కదా, అందుకని పిలిచాను అనమాట. ఏంటమ్మా ఇలా చేసావు? ఏ కూతురు పెళ్ళైనా తండ్రి తలెత్తుకొని అందరిని పిలిచి పెళ్లి చేస్తాడు. కానీ నేను నా కూతురు పెళ్లికి ఎవడో అనామకుడు పిలిస్తే తల దించుకొని రావాల్సి వచ్చింది. వాట్ ఇస్ దిస్ అమ్మా? ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదమ్మా, ఇలాంటి పరిస్థితి రాకూడదు. నన్ను క్షమించండి నాన్న, క్షమించండి క్షమించండి. అబ్బా ఆపుతారా మీ సెంటిమెంట్ డైలాగులు? సార్ మీరొచ్చింది ఈ పెళ్లి ఆపడానికి కాదు, వాళ్ళని ఆశీర్వదించడానికి. అక్షంతలు తీసుకోండి. మంచిది మంచిది. హలో, వీళ్ళెవరు? నాందా పిలిచాను. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు నా కూతురుందా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకొని తర్వాత కట్నం కోసం హింసిస్తే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకే ముందు జాగ్రత్తగా పోలీసులు పిలిపించాను. చిట్టి నీ పెళ్లి చూడలేదని మీ అక్క మీ అమ్మ తెగ బాధపడిపోతున్నారా? వీళ్ళ పేడు మొహాల్లో ఆనందం చూడాలంటే అమ్మాయి మళ్ళీ ఇంకోసారి తాలిగెట్టి. ఎందుకలడు మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. ఏం చందు? అమ్మా చిన్న మాట, కొడుకు తాళి కడుతుంటే మీకు చూడాలని ఉండకపోవచ్చు, కానీ నా కూతురి మెడలో తాళి కడుతుంటే తండ్రిగా నేను చూడాలి కదా. ఒకసారి నా కోసం మళ్ళీ తాళి కట్టల్లుడు. రే ఎవడ్రా నీకు అల్లుడు? నువ్వే కదా అల్లుడు. ఒక్కసారి అల్లుడు అన్నావంటే ఒక్కటిస్తా. నేరేడు పండు లాంటి ఫేస్ కాస్త టమాటా పండులా మారిపోద్ది. ఎస్ఐ గారు కమ్ ఫాస్ట్ కమ్ ఫాస్ట్. విన్నారా ఎస్ఐ గారు ఏమన్నాడో? ఇది ఎక్కడైనా ఉందా? ఇది న్యాయమా చెప్పండి? నా కూతురికి మొగుడైతే నాకు ఏమవుతాడు? గాడిద గుడ్డు అవుతాడు. నువ్వు అల్లుడు అవుతాడండి. అవును కదా, మరి నన్ను అలా పిలవద్దు అంటుంటే చూస్తూ మీరేం చేస్తున్నారు? ఈ అమ్మాయి నీకు ఏమవుతుందిరా? ఈ అమ్మాయి నాకు నాకేం కాదు. చూసారా ఎస్ఐ గారు, పెళ్ళై గంట కూడా కాలేదు, అప్పుడే నువ్వెవరైనా అడుగుతున్నారు? చూడండి, నన్ను గారాభంగా పెంచుకున్న అపురూపంగా చూసుకున్న నా కూతుర్ని రేపొద్దున్న చిత్రహింసలు పెట్టడానికి గ్యారెంటీ. నువ్వే చిత్రహింసలా?
అవును నువ్వే. దేశంలో నీలాంటి యదవులు చాలా మంది ఉన్నారు. అందుకే తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కనడమే మానేశారు. రేయ్ మర్యాదగా అడుగుతున్నాను, ఈ అమ్మాయి నీకేమవుతుందిరా? నాకేం కాదు. కాదా? నువ్వు ఇలా ఎనవరా? కానిస్టేబుల్స్, ఈయన ఒకసారి తీసుకెళ్ళి 4 ఉతుకులు ఉతకండి రా. ఒరే అబ్బాయి, ఇప్పుడు చెప్పరా, ఈ అమ్మాయి నీకేమవుతుంది? ఈమె నాకు మొగుడైద్ది, నేను ఆమె పెళ్ళాన్ని అవుతాను. నేనే ఆవిడకి మొగుడిని అవుతాను, ఆమె నాకు పెళ్ళం అవుతుంది. మరి ఈయనేమవుతాడు? నా కర్మ కాలి మామ అవుతాడు, నేను ఆయనకి అల్లుడిని అవుతాను. అల్లుడు ముద్దుల అల్లుడు అల్లుడు అప్పుడే అల్లుడు కంగ్రాట్స్, నువ్వు తండ్రివి కాబోతున్నావు. ఊరుకోయా బాబా. కంగ్రాట్స్ రా చిట్టి, నువ్వు చాలా ఫాస్ట్ రా. నువ్వు ఉన్నావు ఎందుకు? అబ్బా ఒరే చిట్టి, ఏంట్రా ఇది? అమ్మ నాకు చిట్టి, కన్నీళ్లు కరుస్తున్నావా? వద్దురా, పుట్టబోయే బిడ్డకి మంచిది కాదు. పద్మనాభం, అవి కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. అల్లుడు, నా కూతుర్ని పెళ్లి చేసుకున్న రోజే నన్ను తాతయ్యను చేస్తున్నాడు నా అల్లుడు. అల్లుడు congrats. ఊరుకో. చిట్టి, ఇప్పుడు గర్వంగా తల ఎత్తుకుని అమ్మాయి మెడలో తాళి కట్టేయచ్చురా. బావా అక్క, నువ్వేదో చేయవే. చేసిందంతా చేసి నేనే చేయండి బా నిజంగా నేనేం చేయలేదు. హలో హలో హలో, మీరు ప్రెస్ ప్రెస్సా? ఈటీవీ ప్లస్ అనుకున్నా. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? నేనే రమ్మన్నా. నేనే రమ్మన్నాను, సాక్ష్యాలు బలంగా ఉంటాయని. ఆ బాబు ఫోటోలు ఏమ్మా. అక్క, నా జీవితం నాశనం అయిపోతుంది, ఏదో చేయవే. అక్క చెప్పవే. అల్లుడు రా, అల్లుడు. నువ్వు రా బావా, నేను చెప్తాను. నువ్వు రా బావా. ఈ ఏంటి ఇలా మూలకలకొచ్చారు? యో, అసలు మిమ్మల్ని ఫూల్ చేసేదానికి మేమే ఇట్ట నాటకం ఆడుండము. నాటకమా? అమ్మో అమ్మో. అవునల్లుడు, ఇది నిజంగా నాటకమే. అవును బావా. బావా నువ్వే ఎలానే కాపాడాలి బావా, ప్లీజ్ బావా. ఇప్పుడు నేనేం చేయగలుగుతున్నా? పోలీసులు వచ్చారు, కేసు ఫైల్ చేశారు, ప్రెస్ వాళ్ళు వచ్చారు, ఫోటోలు తీశారు. బావా అలా అనకు బావా, దాన్ని చూస్తేనే నాకు భయం వేస్తుంది బావా. హైట్ గా ఉందనా? అబ్బా కాదు బావా. బావా ప్లీజ్ బావా, నువ్వే ఎలానే కాపాడాలి బావా. ఇప్పుడు నేనేమీ చేయలేనురా. ఇదంతా నాటకం అని తెలిస్తే నీతో పాటు చెప్పవే. నన్ను కూడా జైలేస్తారు. అయ్యయ్యో. ఓయ్ ఏంటి మీటింగ్? త్వరగా వచ్చే 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 పదండి. పదండి. అల్లుడు రా రా రా. అక్క, నా జీవితం నాశనం అయిపోయి. పోతే పోనురా, ఒకసారే కదా. ఇది ఆమె మెళ్ళ తాలిగట్టు. అక్క, పూల్చునే రోజు నా జీవితం కూడా పూల్ అయిపోయింది. అల్లుడు, నీ ముఖములో ఆనందం లేదేమి? ఏంటి ఆడపిల్ల అంత ఆనందంగా ఉంటే ఆడపిల్ల ఏడుస్తున్నావు? ఆనందంగా ఆమె మెళ్ళ తాలిగట్టు. రాలుడు కట్టు. చిట్టి. కట్టల్లుడు. అయ్యో, అదో ఏప్రిల్ ఫూల్. ఏప్రిల్ ఫూల్. చూడు, ఈయన వాళ్ళ నాన్న కాదు, మా బాసు. వాళ్ళు పోలీసు వాళ్ళు కాదు, వాళ్ళు ప్రెస్ వాళ్ళు కాదు, మా ఆఫీస్ స్టాఫ్. అమ్మయ్యా, బతికించో బావా. అవును, నువ్వేంటే నిజమైన ఫాదర్ లాగా అంత ఫీల్ అయిపోయావు? నాటకంలో ఇన్వాల్వ్ అయిపోయానండి. బావా, ఇదంటే బావా. ఇదే. బామ్మర్ది గాడు నా పద్మనాభాన్నే పూల్ చేద్దాం అనుకున్నాడు, కానీ మా పద్మనాభమే బామ్మర్ది గారిని పూల్ చేసిండు. అరే పద్మనాభం, యు ఆర్ గ్రేట్ రా.